అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ కు పలు దేశాధినేతలు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచానికి మంచి భవిష్యత్తును అందించడానికి ట్రంప్ తో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నారని నరేంద్ర మోదీ తన శుభాకాంక్షల సందేశంలో పేర్కొన్నారు. అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ప్రపంచ దేశాల అధినేతల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రియ మిత్రుడు డొనాల్డ్ ట్రంప్ కు అభినందనలంటూ మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రయోజనాలు ప్రపంచానికి మంచి భవిష్యత్తును అందించడానికి ట్రంప్ తో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ట్రంప్ పదవీకాలం విజయవంతంగా కొనసాగాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ట్రంప్ కు శుభాకాంక్షలు తెలిపారు. ట్రంప్ హయాంలో ఇటలీ, అమెరికాల చిరకాల స్నేహం మరింతగా బలపడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచ సవాళ్లను కలిసి ఎదుర్కోవడానికి ఇది దోహదం చేస్తుందన్నారు. మళ్లీ కలిసి పనిచేయడం వల్ల అమెరికా, ఇజ్రాయెల్ కూటమి మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని నమ్ముతున్నట్లు బెంజమిన్ నెతన్యాహు అన్నారు. ఇక బందీలను విడిపించడంలో ట్రంప్ చేసిన కృషికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. The historic Abraham Accords, in which Israel made peace with 4 Arab countries. I believe that working together again, we will raise the U.S.-Israel alliance to even greater heights. I'm confident that we will complete the defeat of Iran's terror axis. On behalf of the people of Israel, I also want to thank you for your efforts in helping free Israeli hostages. I look forward to working with you to return the remaining hostages, to destroy Hamas's military capabilities and end its political rule in Gaza, and to ensure that Gaza never again poses a threat to Israel. జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ ట్రంప్ ను అభినందించారు. జర్మనీకి అమెరికా అత్యంత సన్నిహిత మిత్రుడని, ట్రంప్ విధానం ఎల్లప్పుడూ మంచి అట్లాంటిక్ సంబంధంగా పేర్కొన్నారు. బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఒక వీడియో సందేశంలో మాట్లాడుతూ యూకే అమెరికాలది ప్రత్యేక సంబంధమని, రాబోయే సంవత్సరాల్లో అభివృద్ధి చెందుతూనే ఉంటుందన్నారు. Congratulations to President Trump on his inauguration as the 47th President of the United States. For centuries, the relationship between our two nations has been one of collaboration, cooperation, and enduring partnership. It is a uniquely close bond. బ్రెజిల్, అమెరికా మధ్య సంబంధాలు పరస్పర గౌరవంతో కూడుకున్నవని, సహకార చరిత్రతో గుర్తించబడ్డాయని బ్రెజిల్ అధ్యక్షుడు లులా డా సిల్వా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్ ట్రంప్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడానికి ఆయనతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నామన్నారు. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా కూడా ట్రంప్ కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడానికి ట్రంప్ తో కలిసి పనిచేయాలని EU కోరికను పునరుద్ఘాటించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎల్లప్పుడూ నిర్ణయాత్మకమైన వారిని, అమెరికా నాయకత్వాన్ని బలోపేతం చేస్తారని, ప్రపంచ శాంతిని సాధించడానికి అవకాశం కల్పిస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ శుభాకాంక్షల సందేశంలో పేర్కొన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.